ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా ధనత్రయోదశి శుభాకాంక్షలు. ఇది దీపావళి 5 రోజుల పండుగ ప్రారంభాన్ని సూచిస్తుంది. ధనతెరస్ రోజున లక్ష్మీదేవిని, ధన్వంతుడిని, కుబేరుని పూజిస్తే ఇంట్లో సంపదకు మరియు శ్రేయస్సుకి కొరత ఉండదు. ఈ రోజున ఇంట్లో అందరూ కూడా బంగారం, వెండి వంటి కొత్త పాత్రలు కొనుగోలు చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఆశ్వీజ మాసం కృష్ణపక్షం త్రయోదశి తిథి రోజున ధనత్రయోదశి లేదా ధనతెరస్ పండుగను జరుపుకుంటూ ఉంటాము. ఈ రోజున కొత్త వస్తువులు కొనుగోలు చేయడం వలన దుష్ట శక్తులు తొలగిపోతాయని నమ్మకం. ఈ రోజున లక్ష్మీదేవి పాలకడ నుంచి ఉద్భవించిందని నమ్ముతారు. అందుకే లక్ష్మీదేవిని పూజిస్తారు. అలాగే ధన్వంతరి కూడా ఇదే రోజు ఉద్భవించారని చెప్తారు. అలాగే మరణానికి అధిపతి అయినటువంటి యముడి అనుగ్రహం కోసం కూడా యమదీపం వెలిగించి పూజిస్తారు. మరియు యమధర్మరాజు ఆశీర్వాదాన్ని కోరుతారు. పురాణాల ప్రకారం ధనత్రయోదశి రోజున క్షీరసాగర మదనం సమయంలో ధన్వంతరి భగవానుడు అమృత కలశంతో పాటు అవతరించాడని నమ్ముతారు. అందుకే ఈ రోజు ధనత్రయోదశి అని కూడా అంటాము. ధనత్రయోదశి సంపద మరియు ఆరోగ్యానికి సంబంధించింది. ధన్వంతరిని వైద్యం, ఆయుర్వేదం దేవుడిగా భావిస్తారు. విష్ణువు అంశావతారంగా కూడా పిలుస్తారు. వైద్య విజ్ఞానాన్ని ప్రచారం చేయడానికి, వ్యాప్తి చేయడానికి ఆయన అవతరించాడని నమ్ముతారు. ధనత్రయోదశి నుంచి దీపావళి వరకు 5 రోజుల వేడుక ప్రారంభమవుతూ ఉంటుంది. ఈ సమయంలో ప్రజలు కొత్త పాత్రలు మరియు శుభ వస్తువులను కొనుగోలు చేస్తారు. ధనత్రయోదశిన ఉత్తమ పశ్చిమ భారతదేశంలో చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇది కేవలం బంగారం కొనడం లేదా లక్ష్మీదేవి పూజ చేసుకోవడం వరకు పరిమితం కాదు. చాలా వ్యాపార వర్గాలకు ఇది ఒక కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజు. చాలా మంది ఈ రోజున కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు. ధనత్రయోదశి పండుగ నాడు ధన్వంతరి భగవానుడు అవతరించిన సందర్భంగా జరుపుకుంటారు. ఈ రోజు ధనం, సంపదకు అధిపతి అయినటువంటి కుబేరుని పూజిస్తే ఆర్థిక సమస్యలు కూడా దరిచేరవని చెప్పి ప్రజలు అత్యంత శ్రద్ధగా నమ్ముతూ ఉంటారు. అలాగే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లేకపోతే జీవితం శూన్యమని, ఈ రోజు పరమ పవిత్రమైనటువంటి లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు కనుకే సర్వ సంపద ప్రదాయమైనటువంటి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సర్వం మానవాళి ఈ రోజున శ్రీ మహాలక్ష్మిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆమె ఆశీస్సులు అందుకుంటూ ఉంటారు. శ్రీ మహాలక్ష్మీదేవి ధనానికి ప్రతిరూపం. అందుకే ఆమె జన్మదినం అయినటువంటి ఈ ఆశ్వీజ కృష్ణ త్రయోదశిని ధనత్రయోదశి అని పిలుస్తూ ఉంటాము. ధనానికి అధిదేవత శ్రీ మహాలక్ష్మి, ధనానికి అధినాయకుడు ఉత్తర దిక్పాలకునటువంటి కుబేరుడు. అందుకే ఈ ధనత్రయోదశి నాడు శ్రీ మహాలక్ష్మితో పాటు కుబేరుణ్ణి కూడా ఆరాధిస్తారు. సాధారణంగా ఈ లక్ష్మీ పూజను సాయంకాల సమయం అనగా ప్రదోష వేళలో వృషభ లగ్నంలో చేస్తారు. సూర్యాస్తమయం తర్వాత సుమారు 90 నిమిషాల పాటు ఈ ప్రదోషకాలం ఉంటుంది. ఆశ్వీజ మాసంలో వృషభ లగ్నం రాత్రి సుమారు 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. మరి అందరూ కూడా విశేషంగా లక్ష్మీదేవిని, కుబేరుణ్ణి మరియు ధన్వంతరిని విశేషంగా ఆరాధించడం వలన ధనత్రయోదశి అత్యంత వైభవంగా జరుపుకోవచ్చు. ఆశ్వీజ బహుళ త్రయోదశి రోజున అంటే అక్టోబర్ 18వ తేదీ శనివారం ధనత్రయోదశి జరుపుకుంటాము. ఈ రోజున త్రయోదశి తిది మధ్యాహ్నం 12 గంటల 18 నిమిషాలకు మొదలవుతుంది. అనంతరం అక్టోబర్ 19వ తేదీ మధ్యాహ్నం 1 గంట 51 నిమిషాలకు ముగుస్తుంది. ఈ ధనత్రయోదశి రోజున అమ్మవారి దగ్గర దీపం వెలిగించి పూజ చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం. అంతేకాదు ఆయుర్వేదానికి ఆద్యుడు, ఆరోగ్య ప్రదాత అయినటువంటి ధన్వంతరి కూడా క్షీరసాగర మదనం ద్వారా అమృత కలశంతో ఆవిర్భవించిన రోజు కాబట్టి ఈ రోజు ధన్వంతరి పూజ కూడా విశేషంగా చేస్తూ ఉంటారు. మరి అలాగే యమధర్మరాజు కూడా యమదీపం పెట్టడం వలన ఈ రోజు అత్యంత శుభశకునం మరియు యమధర్మరాజుని పూజించడం వలన అత్యంత శుభాలు కలుగుతాయని ప్రజల యొక్క. యమదీపం అనేది ధనత్రయోదశి రోజున యముడికి వెలిగించే దీపం. యమదీపం వెలిగించడం వలన అకాల మృత్యు దోషాలు తొలగిపోయి దీర్ఘాయుషు లభిస్తుందని, ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయని నమ్ముతారు. అలాగే ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉపశమనం పొందుతారని నమ్మకం. అంతేకాకుండా మన పూర్వీకుల ఆశీస్సులు కూడా మనకు లభిస్తాయని భావిస్తారు. ఈ రోజు యముణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఆయనకు దీపం వెలిగించి ఆశీస్సులు పొందుతారు. యమదీపాన్ని వెలిగించడం వలన కుటుంబ సభ్యులకు అకాల మరణ భయం ఉండదని, సంవత్సరం పొడుగున వారికి రక్షణ లభిస్తుందని నమ్ముతారు. ధనత్రయోదశి రోజున దక్షిణ దిశలో యమదీపం వెలిగించాలి. సాధారణంగా ఆవు నూనె లేదా నువ్వుల నూనెతో 4 ఒత్తులు వేసి 4 ముక్కాల దీపాన్ని వెలిగిస్తారు. కొన్ని చోట్ల గోధుమ పిండితో తయారు చేసిన దీపాన్ని కూడా ఉపయోగిస్తారు.
ఇంటి బయట దక్షిణ దిశ వైపు ఒక మట్టి ప్రదంలో నువ్వుల నూనెతో 4 ముఖాలు ఉండేలా ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వలన మృత్యుదేవుడైనటువంటి యమధర్మరాజు అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. మరి తెలుసుకున్నాను కదా ధనత్రయోదశి యొక్క విశిష్టత మరియు ధనత్రయోదశి రోజున మనం చేయాల్సినటువంటి పనులు మరియు యమదీపం వెలిగించడం వలన మనకు కలిగే లాభాలు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.